పురాతన కాలంలో రాజులు చాలా సంవత్సరాలు కష్టపడి అద్భుతమైన శిల్పకళతో కూడిన ఆలయాలు కట్టించారు. నేడు ఆదరణ లేకుండా కంప చెట్లలో కనబడకుండా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఈ రోజుల్లో ఈ ఆలయాలు మిషనరీ సహాయంతో నిర్మించిన దాదాపుగా 10 సంవత్సరాలకు పైగా సమయం పడుతుంది. ఈ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి, వీటి చరిత్ర ఏమిటి, పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ విహారీ. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాకి సమీపంలో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగనూరు గ్రామంలోని 3 పురాతన దేవాలయాలను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, చూడవచ్చు, ఒకప్పుడు పురాతన కాలంలో అద్భుతంగా పూజలు అందుకొని ఒక వెలుగు వెలిగిన ఆ పరమశివుడి శైవక్షేత్రాలు ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో. గర్భగుడి చూసినట్లయితే పైన కప్పు పూర్తిగా కింద పడిపోయి చెట్లు లోపలికి వచ్చేసి ఆలయం మొత్తం శిథిలావస్థకు చేరుకుంది. ఆ రోజుల్లో రాజులు ఎటువంటి సిమెంట్ కానీ కాంక్రీట్ కానీ ఇసుక కానీ వాడకుండా ఇంటర్నల్ లాకింగ్ సిస్టంతో ఆలయాలను పూర్తిగా చాలా అద్భుతంగా నిర్మించారు. ఫ్రెండ్స్, ఈ ఆలయ గర్భగుడి వెనుక భాగాలను అయితే ఉన్నాము. చాలా అద్భుతమైన శిల్పకళ అయితే మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా చెట్లలో కమ్ముకొని కనుమరుగైపోయింది. ఈ రోజుల్లో ఇటువంటి ఆలయాలు నిర్మించాలంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే ఆ రోజుల్లో చేతులతోనే ఇంత అద్భుతమైన శిల్పకళతో కూడిన ఆలయాలు నిర్మించారు. ఫ్రెండ్స్, ఆలయం లోపల మండపం చూసుకున్నట్లయితే పగుళ్ళు ఏర్పడింది. ఇక్కడ పూర్వకాలం హోమాలు జరిపేవారని తెలుస్తుంది. ఆలయ గర్భగుడిలో ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి విగ్రహాలు అయితే లేవు. మండపం యొక్క స్తంభాలు చూసుకున్నట్లయితే ఒక్క స్తంభం కూడా కింద పడిపోకుండా ఉన్నాయి. ఆ రోజుల్లో ఈ స్తంభాలను ఇంటర్నల్ లాకింగ్ సిస్టంతో నిర్మించారు. మనం చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా అయితే శిల్పకళ అయితే ఉంది. బయట నుంచి చూస్తే ఈ ఆలయం అయితే కనిపించదు. దగ్గరికి వచ్చి క్లుప్తంగా చూస్తేనే ఈ చెట్లలో ఒక ఆలయం ఉందని తెలుస్తూ ఉంది. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే ఆలయ గర్భగుడి పైన అద్భుతమైన శిల్పకళ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో చేతులతోనే ఇంత అద్భుతమైన శిల్పకళను చెక్కారు. ఇంతటి అద్భుతమైన పురాతనమైన శిల్పకళతో కూడిన ఆలయాలు ఎవరు నిర్మించారు, చరిత్ర ఏంటో తెలుసుకునే ముందు తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంతటి అద్భుతమైన శిల్పకళతో కూడిన ఆలయాలు ఎవరు నిర్మించారో తెలుసుకున్నట్లయితే పూర్వము కాకతీయ రాజులు 10 నుండి 15వ శతాబ్దంలో ఈ ఆలయాలు నిర్మించినట్లు చరిత్ర అయితే చెప్తుంది. వారు శివుడిపై భక్తితో ఈ గ్రామంలో 400కు పైగా ఆలయాలు నిర్మించినట్లు స్థానికులు చెప్తున్నారు. శిథిలావస్థకు చేరుకోకుంటే మరో హంపి తెలంగాణలో దర్శించుకునే వాళ్ళం. అయితే కాకతీయ రాజులు ఇలా ఆలయాలను ఏదైనా రాజ్యంపై దండెత్తి వెళ్ళినప్పుడు విజయం సాధిస్తే వారి గెలుపుకు నిదర్శనంగా ఒక్కొక్క ఆలయాలను నిర్మిస్తామని, అలాగా ఈ నగనూరు గ్రామంలో ఇంత అద్భుతమైన నిర్మాణాలు చేపట్టారని స్థానికులు చెప్తూ ఉన్నారు.
ప్రస్తుతం నగ్నూరు గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న 5 ఆలయాలను చూడవచ్చు. అందులో భాగంగా ఈ వీడియోలో 3 ఆలయాలను చూపించడం జరుగుతుంది. లైక్ చేయని వారు తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నగనూరు గ్రామంలో మొదటి ఆలయం చూసి రెండవ ఆలయం దగ్గరికి అయితే వచ్చాము. ఈ ఆలయం కూడా శిథిలావస్థకు చేరుకుంది. కానీ ఈ ఆలయ గర్భగుడిలో ప్రతిరోజు ఇప్పటికీ శివలింగంకు పూజలు చేస్తున్నారు. ఎందుకంటే స్థానికులు ఈ ఆలయాన్ని పరిశుభ్రం చేసి నిత్యం పూజలు అయితే చేస్తూ ఉన్నారు. ఆలయం లోపలికి వెళ్లే ముందు చూడవచ్చు, అద్భుతమైన శిల్పకళ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో ఎటువంటి టెక్నాలజీ లేకుండా చేతులతోనే అద్భుతమైన శిల్పకళతో కూడిన ఆలయాలు నిర్మించారు. మనం చూడవచ్చు, చాలా అద్భుతంగా అయితే ఉంది. ఆలయం చూసుకున్నట్లయితే ఆలయం పైకప్పు అయితే లేదు, శిథిలావస్థకైతే చేరుకుంది. అయినా కానీ ఈ ఆలయాన్ని శుభ్రం చేసి ఆలయం లోపల శివలింగమునకైతే నిత్యం పూజలైతే జరుపుతున్నారు. ఆలయం లోపలికి వెళ్ళి శివలింగం దర్శనం అయితే చేసుకుందాం రండి. లైక్ చేయని వారు తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఆలయ గర్భగుడిలో అయితే ఉన్నాము. అలనాటి అపూర్వమైన అద్భుతమైన శిల్పకళతో కూడిన నంది విగ్రహం చూడండి. మనం ఆలయం లోపల శివలింగం ఎలా ఉందో దర్శనం అయితే చేసుకుందాం రండి. చూడవచ్చు, కాకతీయ రాజులు నిర్మించిన అద్భుతమైన శివలింగం. దర్శనం అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇదే గ్రామంలో 3వ ఆలయం దగ్గర అయితే ఉన్నాము. ఆలయం గమనించినట్లయితే చుట్టూ కంప చెట్లు పెరిగి శిథిలావస్థకైతే చేరుకుంది. పురాతన కాలంలో కాకతీయ రాజులు నిర్మించిన ఆలయాలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాయో చూడవచ్చు. ఈ ఆలయం లోపల 2 గర్భగుడులు ఉన్నాయి. ఎటువంటి దేవతామూర్తుల విగ్రహాలు అయితే ప్రస్తుతం అయితే లేవు. ఆలయంలో పూజలైతే జరపడం లేదు. ఎంతో అద్భుతంగా నిర్మించిన కాకతీయ రాజుల నిర్మాణాలు ఈ రోజుల్లో చూస్తున్నామంటే చాలా గొప్ప విషయం. అయితే రేపటి తరాల వారికి అందించే విధంగా నిర్లక్ష్యానికి గురి కాకుండా కొన్ని ఆలయాలను పూర్వ వైభవాన్ని తేవడానికి ప్రయత్నమైతే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఆలయం చిన్నగా ఉన్నా కానీ లోపలికి వెళ్ళి చూస్తే అద్భుతమైన శిల్పకళ అనేది కనిపిస్తూ ఉంటుంది. పూర్వకాలం నుండి ఈ ఆలయ గర్భగుడిలో విగ్రహాలు లేవని, చాలా ఏళ్ల నుండి అలాగే ఉందని చెప్తూ ఉన్నారు స్థానికులు. అయితే మనం చూడవచ్చు, ఆలయ గర్భగుడి ఎదురుగా మనకు అద్భుతమైన శిల్పకళ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఏ ఆలయమైనా సరే కాకతీయుల శిల్పకళ అనేది ఇట్టే గుర్తుపట్టవచ్చు. మనం చూడవచ్చు, నగనూరులో ఉన్న పురాతన శివాలయాలు ఎలా ఉన్నాయో అందరూ చూసే విధంగా మీ వంతు సాయంగా తప్పకుండా లైక్ చేయండి. ఆలయ గర్భగుడిలో ఇదే ప్లేస్లో
విగ్రహం అయితే ఉండాలి. విగ్రహం అయితే లేదు. తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే అందరూ చూసిన వాళ్ళు అవుతారు. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.